హాయ్ ఫ్రెండ్స్, మనం సీలింగ్ ఫ్యాన్ని కొత్తగా చేసిన వైండింగ్ని ఎలా ఎక్కియాలో చూపిస్తాను. ఇంకా బేరింగ్లు దీనికి ఉంటాయి, ఒకప్పుడు తీయాలి. ఇది బేరింగ్ పుల్లర్ అన్నట్టు. ఈ బేరింగ్లో చిప్పకున్న బేరింగ్ని తీయాలి బయటకు. ఇట్లా పెడితే ఇది ఒక పుల్ల లాంటిది ఇప్పుడు మధ్యలో పెట్టాలి. బేరింగ్ పుల్లర్ తోటి బేరింగ్ని ఇలా తింపుతానంటే లోపలికి బేరింగ్ ఎక్కి బయటకు వస్తుంది. చూసారా సార్, అది చేసింది ఇక లోపలికి ఎక్కితానట్టు. దీనికి కొత్తగా బేరింగ్ వేసుకోవాలి. ఇది 6201 బేరింగు, ఇది 6202 బేరింగ్. దీనికి 2 బేరింగ్లు ఉంటాయి. ఈ చిప్పకు కింద ఉన్న చిప్పకు 6201 బేరింగ్ వేయాలి. మెల్లగా కొట్టుకోవాలి. దీన్ని బాగా గట్టి కొడితే బాడీ అనేది ఖరాబ్ అవ్వచ్చు. మెల్లగా కొట్టాలి. వైండింగ్ ఎక్కేయాలి. ఆల్రెడీ మనం వైండింగ్ కొత్తగా అల్లినాం. ఈ వైండింగ్ ఎలా అల్లాలో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ముందుగా ఈ వైండింగ్కి పంచింగ్ కొట్టుకోవాలి. ఇక్కడ ఈ బేరింగ్ ఇక్కడ ఆగుతుంది అన్నట్టు. ఈ ఏరియా ఇక్కడ కూర్చుంటుంది. సో ఈ ఏరియా గట్టిగా పట్టుకోవాలి. బేరింగ్ నొక్కలు కొట్టినట్టయితే బేరింగ్ అనేది గ్రిప్ ఉంటుంది. ఇక్కడ ఇలా కొట్టాలి, లేకపోతే వైండింగ్కి వైర్కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే దీనికి ఒక స్ప్రింగ్ లాంటిది ఉంటుంది. స్ప్రింగ్ ఇది బేరింగ్ అనేది మరీ లోపలికి వెళ్ళకుండా స్ప్రింగ్ అనేది ఉంటుంది. ఇలా ఎక్కియాలి. మెల్లగా దీనిపైన కొడుతూ ఉండాలి. వైర్కి డ్యామేజ్ అవ్వదు. వైర్ పక్కకి చెప్పుకొని మెల్లగా కొట్టాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రూటర్ ఉంటుంది. ఇది కొద్దిగా క్లీన్ చేసుకోవాలి. చుట్టూ మిడిల్లో ఎక్కించి కొద్దిగా సెట్ చేసుకోవాలి. ఇరికేలా ఈ కోర్ అనేది కరెక్ట్ ఈ రూటర్ లెవెల్లో ఉండాలి. కొద్దిగా పైకి లేస్తే మళ్ళీ కొద్దిగా కొట్టాలి. ఇలా తీసుకుంటుంది. ఇప్పుడు ఈ చిప్ప కూడా ఎక్కేయాలి. ఇది ఐరన్ రాడ్ అన్నట్టు. ఇట్లా హోల్స్ టైప్ ఉంటుంది. ఇది మనం బయట కరెక్ట్ ఇక్కడ హోల్స్ ఉంటాయి. దీన్ని మ్యాచ్ చేసేలా కూర్చోబెట్టాలి. ఓకే, ఇప్పుడు కొత్తగా నట్లు ఎక్కించుకోవాలి. కొద్దిగా బాగా చిలుమ ఎక్కినాయి. లైట్ కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఆయిల్ వేయడం వల్ల కొద్దిగా సిలువ ఉన్నట్లు అది ఫ్రీగా తిరుగుతుంది. టైట్ చేసుకోవాలి. కుండ టైట్ చేస్తే ఫ్రీగా తిరుగుతుంది. ఒక్కొక్కటి టైట్ చేసుకుంటూ రావాలి.
ఒకటేసారి ఒకటే టైట్ చేయరు, ఒకదానికొకటి టైట్ చేస్తూ ఉండాలి. ఓకే, వైర్ మెల్లగా తీయాలి. వైరు చిన్న చిమాట్ లాంటిది పట్టుకొని ఒక్కొక్క వైరు పట్టుకొని బయటకు లాగాలి. ఓకే, 3 వైర్లు ఉంటాయి. ఇది కండెన్సర్ క్లాంప్ అన్నట్టు. పైన కండెన్సర్ కూడా ఎక్కియాలి. ఇందులో 3 వైర్లు ఉంటాయి. ఈ 3 వైర్లు ఎలా తీసుకోవాలంటే, మామూలుగా ఎక్కువ అన్ని ఫ్యాన్లలో రెడ్ కామన్ ఉంటుంది, బ్లాక్ ఎల్లో అనేది కండెన్సర్ వైర్లు. ఈ కండెన్సర్ వైర్లు, ఈ 2 ఉన్న కండెన్సర్ వైర్లు ఇవి ఎటు ఉన్నా ఏం కాదు, ఇలా ఇచ్చి బ్లాక్ ఒకటి ఇలా జాయింట్ చేసుకోవాలి, ఎల్లోకి ఒకటి జాయింట్ చేసుకోవాలి. ముందుగా ఈ రెడ్ని తీసుకోవాలి, పైన భాగంలో పెట్టాలి. ఇది సింగిల్ వైరు ఓన్లీ, దీనికి ఎలాంటి జాయింట్ ఉండదు, సింగిల్ వైరు. దీనికి ఎట్టేసాం ఎల్లో వైర్ అనేది మిడిల్లో వేయాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎల్లో అనేది మిడిల్లో ఉంటుంది, మిడిల్లో ఇస్తే ఓకే. బ్లాక్ వైర్ వస్తుంది, లేకపోతే బ్లూ వైర్ వస్తుంది. ఎల్లో మాత్రం మిడిల్లో ఉండాలి. బ్లాక్ని కింద పెడుతున్నాను లాస్ట్కి. ఇది సిరీస్ అన్నట్టు. బాడీ షాట్ చూడాలి ఫస్ట్, బాడీ షాట్ ఏం లేదు. ఓకే, అవును తిరిగింది. మనం ఇలా పట్టుకొని హ్యాండ్స్తో పట్టుకొని జాగ్రత్తగా ఈ 2 వైర్లలో మాత్రమే పెట్టాలి, కింద మీద. ఓకే, రన్ తిరుగుతుంది, చాలా స్పీడ్గా తిరుగుతుంది.